హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో కోహినూర్ డైమండ్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ కోహినూర్ డైమండ్ రియల్ స్టోరీ ఏంటి? కోహినూర్ డైమండ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మరియు విలువైన వజ్రం. ఇప్పటి వరకు ప్రపంచంలో దీని అంత విలువైన వజ్రం ఎక్కడా దొరకట్లేదు. ఈ వజ్రం కోసం చాలా యుద్ధాలు జరిగాయి. ఎంతో మంది రాజులు మరణించారు, వారి రాజ్యాలు నాశనమైపోయాయి. కానీ ఈ వజ్రాన్ని ధరించిన వారు మాత్రం చాలా కాలం పాటు తిరుగు లేకుండా బ్రతికారు. రాజ్యాన్ని ప్రపంచమంతా విస్తరించుకున్నారు. అయితే ఈ వజ్రం యొక్క విలువ దాదాపు ప్రపంచమంతా ఒక్కరోజు చేసే ఖర్చుతో సమానంగా ఉంటుంది. అయితే ఈ వజ్రం ఎక్కడ దొరికింది? దీని వల్ల జరిగిన పరిణామాలేంటి? ఇలాంటి కొన్ని విషయాల గురించి మనం తెలుసుకుందాం. భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొల్లూరు గనులలో దొరికిన కోహినూరు వజ్రం అప్పటి కాకతీయ చక్రవర్తి అయినటువంటి ప్రతాపరుద్రుడి దగ్గర ఉండేది. ఈ వజ్రం యొక్క విలువ తెలుసుకున్న ఢిల్లీ సుల్తాన్ మాలిక్ కపూర్ అనే సైన్యాధిపతి ప్రతాపరుద్రుని దగ్గరికి పంపుతారు. ఇక అప్పటి నుంచి కోహినూరు వజ్రం ఢిల్లీ సుల్తానుల సొంతం అవుతుంది. దాని తరువాత ఢిల్లీని పరిపాలించిన రాజుల దగ్గర ఒకరి తర్వాత ఒకరికి చేతులు మారుతూ వచ్చింది. చివరగా ఇబ్రహీం లోడి అనే రాజు ఈ వజ్రాన్ని సాధించుకున్నాడు. 1526వ సంవత్సరంలో మొదటి పానీపట్టు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇబ్రహీం లోడి మొదటి మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైనటువంటి బాబర్ చేతిలో ఓడిపోయి మరణానికి గురవుతాడు. ఇబ్రహీం లోడి మరణించిన తర్వాత కోహినూరు వజ్రంతో పాటు ఢిల్లీ సుల్తానులు సంపాదించిన సంపద మొత్తం బాబర్ తన సొంతం చేసుకుంటాడు. దాని తరువాత కోహినూరు వజ్రం ఖరీదు, దాని యొక్క గొప్పతనం గురించి ఎన్నో విషయాలు బాబర్ రాసినటువంటి బాబర్ హయాం అనే గ్రంథంలో లభించబడింది. వజ్రం యొక్క గొప్పతనాన్ని బాబర్ అందరికీ తెలియజేయడం వల్ల అప్పట్లో ఆ వజ్రాన్ని బాబర్ వజ్రం అనే పేరుతో పిలిచేవారు. బాబర్ 1530వ సంవత్సరంలో తన కుమారుడైనటువంటి హుమాయూన్ ని తన సామ్రాజ్య వారసుడిగా పట్టాభిషేకం చేసి అతనికి ఎంతో ఇష్టమైనటువంటి కోహినూర్ వజ్రాన్ని కూడా ఇస్తాడు. హుమాయూన్ తన తండ్రి ఇచ్చిన కోహినూర్ వజ్రం కంటికి రెప్పలా చూసుకుంటాడు. తన వద్ద వజ్రం ఉందని తెలిస్తే ఇతర రాజులందరూ యుద్ధానికి వస్తారు అని భావించి హుమాయూన్ తన రాజ్యాన్ని రాజస్థాన్ కి మార్చుకొని అక్కడికి వెళ్ళిపోతాడు. రాజస్థాన్ కి వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ ఒక సంవత్సరం పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని తర్వాత కోహినూరు వజ్రం గొప్పతనం గురించి తెలుసుకున్న మార్వర్ సంస్థానానికి రాజు అయినటువంటి మాల్ దేవ్ రాథోర్ రాజు యుద్ధానికి దిగి యుద్ధంలో హుమాయూన్ని ఓడిస్తాడు. దీంతో తప్పనిసరి పరిస్థితులలో హుమాయూన్ తన దగ్గరున్న కోహినూరు వజ్రాన్ని మాల్ దేవ్ రాథోర్ రాజుకి అప్పగిస్తాడు. దీని తరువాత మళ్ళీ కోహినూర్ వజ్రాన్ని తమ సొంతం చేసుకోవాలని ఢిల్లీ సుల్తానులు మాల్ దేవ్ రాథోర్ పైకి యుద్ధానికి వస్తారు. అయితే ఈ యుద్ధంలో రాజ్ మాల్ దేవ్ ను ఓడించి తన రాజ్యాన్నితో పాటు సకల సంపదలు మరియు కోహినూర్ వజ్రాన్ని కూడా తిరిగి సొంతం చేసుకుంటారు. కోహినూరు వజ్రం తిరిగి ఢిల్లీ సుల్తానుల చేతుల్లోకి వచ్చింది తెలుసుకున్న నాదర్ షా అనే రాజు ఈ వజ్రాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కంటాడు. అయితే అప్పటికే ఈ కోహినూరు వజ్రం చాలా మంది ఢిల్లీ సుల్తానుల చేతిలో మారుతూ మహమ్మద్ షా అనే ఢిల్లీ సుల్తాన్ చేతుల్లోకి వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న నాదర్ షా మహమ్మద్ షా గురించి గాలింపు మొదలుపెట్టి మహమ్మద్ షా దగ్గర కోహినూర్ డైమండ్ తో పాటు నెమలి సింహాసనం వంటి విలువైన వస్తువులు ఉన్నాయని తెలుసుకుంటాడు. ఆ కాలంలో ఉన్న అన్ని సింహాసనాలలో నెమలి సింహాసనం చాలా విలువైనది. ఈ విషయాలన్నీ తెలుసుకుని నాదర్ షా మొఘల్ సామ్రాజ్యంపై యుద్ధానికి వస్తాడు. నాదర్ షా తెలివిగా మొఘల్ సామ్రాజ్యం చుట్టూ ఉన్న సైన్యాన్ని మొత్తం అంతం చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న మహమ్మద్ షా 3 లక్షల మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాడు. 1739 ఫిబ్రవరి 13వ తేదీన మహమ్మద్ షా సైన్యానికి మరియు నాదర్ షా సైన్యానికి భారీ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో నాదర్ షా సైన్యం మహమ్మద్ షా సైన్యాన్ని 3 గంటల్లోనే ఓడిస్తారు. దీని తర్వాత నాదర్ షా సైన్యం ఆ రాజ్యంలోని ఖజానా మొత్తం దోచుకుంటారు. విలువైన ఆభరణాలతో పాటు కోహినూర్ డైమండ్ తీసుకెళ్లిపోతారు. అప్పటి నుంచి కోహినూర్ డైమండ్ నాదర్ షా దగ్గరే ఉండిపోతుంది. కొంతకాలం తర్వాత నాదర్ షా చనిపోతాడు. ఇతను పోయిన తర్వాత కోహినూరు వజ్రం మనవడి దగ్గర ఉండిపోతుంది. నాదర్ షా మనవడు పెరిగి పెద్దయిన తర్వాత కోహినూర్ వజ్రం కోసం జరిగిన యుద్ధాల గురించి తెలుసుకొని ఆఫ్ఘనిస్తాన్ లోని కాందాహార్ అనే ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడికి చేరుకున్న తర్వాత తనకి రక్షణ కావాలని ఆఫ్ఘనిస్తాన్ సామ్రాజ్య స్థాపకుడు అహ్మద్ షా దుల్హాన్
కు కోహినూరు వజ్రం అప్పగిస్తాడు. ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత అహ్మద్ షా దుల్హాన్ దగ్గర ఉన్న ఈ డైమండ్ ను అతని వారసుడు షుజా షా తీసుకుంటాడు. 1 సంవత్సర కాలం తర్వాత రష్యాకు మరియు ఆఫ్ఘనిస్తాన్ కు మధ్య యుద్ధం జరగబోతుందని భావించిన షుజా షా ఆఫ్ఘనిస్తాన్ ను వదిలేసి తన దగ్గరున్న కోహినూరు వజ్రాన్ని తీసుకొని పంజాబ్ లోని లోహార్ చేరుకుంటాడు. ఇతను ఇక్కడ చేరుకున్న తర్వాత పంజాబ్ లోని సిక్కు సామ్రాజ్య స్థాపకుడు మరియు పంజాబ్ యొక్క రాజు అయినటువంటి రంజిత్ సింగ్ కు 1813వ సంవత్సరంలో కోహినూరు వజ్రం గురించి తెలుస్తుంది. దాని గురించి తెలుసుకున్న తర్వాత రంజిత్ సింగ్ ఈ వజ్రాన్ని షుజా షా దగ్గర నుంచి తీసుకొని తన సొంతం చేసుకుంటాడు. రంజిత్ సింగ్ ముసలివాడైన అనారోగ్యంతో మరణించిన తర్వాత తన కుమారుడైనటువంటి దిలీప్ సింగ్ కు కోహినూరు వజ్రం సొంతమవుతుంది. అయితే అప్పటికే బ్రిటిష్ వారు భారతదేశంలో ఉన్న అన్ని రాజ్యాలను దోచుకోవడం మొదలు పెడతారు. దీనితో బ్రిటిష్ వారికి భయపడి అప్పటికి చాలా చిన్న వయసు వాడైన దిలీప్ సింగ్ కోహినూరు వజ్రాన్ని అప్పట్లో బ్రిటిష్ గవర్నర్ అయినటువంటి లార్డ్ డల్ హౌస్ చేతికి ఇవ్వగా అతను విక్టోరియా మహారాణికి బహుమతిగా ఇస్తాడు. విక్టోరియా మహారాణి ఆ వజ్రాన్ని మళ్ళీ సానబెట్టించడంతో అప్పటికి 186 క్యారెట్ల వజ్రం 109 క్యారెట్ల బరువు తగ్గిపోతుంది. ఈ విధంగా మళ్ళీ సానబెట్టిన వజ్రాన్ని తన కిరీటంలో పొందుపరుచుకొని ధరిస్తుంది. అప్పటి నుంచి భారతదేశం మొత్తాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంగా విస్తరింపజేస్తుంది. ఆ తరువాత కింగ్ చార్లెస్ మరియు ఈ వజ్రాన్ని ధరించిన రాజులందరూ చనిపోతూ వచ్చారు. కానీ లండన్ దేశం రాణి ధరిస్తే తనకు ఏమీ కాకపోగా భారతదేశం అంతటినీ విశాలంగా విస్తరింపజేసింది. కనుక లండన్ దేశానికి చెందిన రాణులు మాత్రమే కోహినూరు వజ్రాన్ని ధరించాలని లార్డ్ తన డైరీలో రాసి పెట్టాడు. ఈ విధంగా కొంతకాలం క్వీన్ అలెగ్జాండ్రా, క్వీన్ మేరీ మరియు ఎలిజబెత్ రాణులు ఈ వజ్రాన్ని ధరించారు. ఈ విధంగా చాలా మంది రాణులు వజ్రాన్ని ధరించినా కూడా వారికి ఏం కాకపోవడంతో కోహినూరు వజ్రం ఆడవారికి అదృష్టం, మగవారికి దురదృష్టం కలిగిస్తుందని నమ్మకం ఏర్పడింది. అప్పటి నుంచి బ్రిటిష్ రాజా కుటుంబం కోహినూరు వజ్రాన్ని వారింట పెద్ద కోడలకు వారసత్వ కానుకగా ఇస్తూ వచ్చేది. 1851వ సంవత్సరం నాటికి ఈ వజ్రం లండన్ లోని బ్రిటిష్ క్రౌన్ జ్యువెల్ లో ఉంచబడింది. 1947వ సంవత్సరంలో కోహినూరు వజ్రాన్ని తిరిగి ఇండియాకి ఇవ్వాలని ఒక న్యాయవాది కోర్టులో పిటిషన్ పెట్టారు. కానీ అప్పటికే ఇండియా పాకిస్తాన్ విడిపోవడం మరియు ఆ వ్యక్తి పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి కావడంతో ఫలితం లేకుండా పోయింది. అయినా కూడా కొంతకాలం తర్వాత కోహినూరు వజ్రం ఇండియాకి తిరిగి వస్తుందని ఇండియన్ గవర్నమెంట్ అనుకుంది. కానీ ప్రొవిజన్స్ ఆఫ్ యాంటిక్విటీస్ అండ్ ట్రెజర్స్ యాక్ట్ 1973 ప్రకారం కోహినూరు వజ్రాన్ని తిరిగి సంపాదించుకునే అవకాశం లేదు అని కోర్టు ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. అయితే ఈ యాక్ట్ ప్రకారం చోరీ చేసిన లేదా బలవంతంగా లాక్కున్న వస్తువులను మాత్రమే తిరిగి తెచ్చుకోగలం. కోహినూరు వజ్రం బ్రిటన్ రాణికి బహుమతిగా ఇవ్వడం కారణంగా తిరిగి ఇవ్వడం చాలా కష్టమని ప్రభుత్వం చెప్పింది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016వ సంవత్సరంలో భారతదేశ స్వాతంత్రానికి ముందు మన దేశం నుంచి దోచుకున్న సంపదను తిరిగి తీసుకురావాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఆఫీసర్ సుప్రీంకోర్టులో బిల్ దాఖలు చేశాడు. అయినా కూడా ఏ విధమైనటువంటి ఫలితం దక్కలేదు. అయితే భారతీయులు కోహినూర్ డైమండ్ ని చూడాలని అనిపిస్తే లండన్ లో ఉన్న మ్యూజియం బ్రిటన్ క్రౌన్ జ్యువెల్స్ లో చూడవచ్చు. కోహినూర్ వజ్రం ఇండియాకు వచ్చే అవకాశం లేదు. కోహినూర్ డైమండ్ మన దేశంలో లేకపోయినా మన భారతదేశానికి పెద్ద గుర్తింపు అని చెప్పుకోవడానికి బాగుంటుంది. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుందని. గాయ్స్, చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి చెప్పడం జరిగింది. ఈ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇలాంటి మంచి కంటెంట్ తో మరెన్నో టాపిక్స్ ని మీ ముందుకి తెస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్, టేక్ కేర్.